అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అశ్విని నాయుడు. అందరికీ హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ అని చెప్పి ఎక్కడికి స్టార్ట్ అయ్యాను అనుకున్నారా? నేను ఈరోజు బీచ్కి వెళ్తున్నా. హోలీ అయితే బీచ్ లో చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. అందరు వచ్చి చాలా బాగా ఎవరికి ఒకరికొకరు తెలియకపోయినా వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. కాకపోతే నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నా. నేను కూడా అందుకే అంత ఎక్సైట్ గా ఫీల్ అవుతున్నా. ఇదిగో ఇదే నా చిన్న ఫ్యామిలీ. ఎప్పుడు అడుగుతుంటారు కదా, వీడు పెద్దోడు, వెనక చిన్నోడు, నాయుడు గారు డ్రైవింగ్ చేస్తున్నారు. ఇదే అండి నా చిన్న ఫ్యామిలీ. అత్తయ్య గారు, మాయ గారు ఊర్లో ఉంటారు. ఇక్కడ వైజాగ్‌లో మేముంటాము. ఇదిగో మా పెద్దోడు హాయ్ చెప్తున్నాడు. చిన్నోడు కూడా హాయ్ చెప్పు అంటే అక్కడ హాయ్ చెప్తున్నాడు. ఇంకా నాయుడు గారికి కూడా హాయ్ చెప్పు అని అడుగుదామని చెప్పి కెమెరా తిప్పేసరికి ఆయన అక్కడ చాలా బిజీగా ఉన్నారనమాట డ్రైవింగ్‌లో. అంటే సరిగ్గా టర్నింగ్ వచ్చిందక్కడ. నేను హాయ్ చెప్పు అంటే ఇంకా అతను బిజీగా ఉన్నారక్కడ. ఇంకా ఎక్కువ అడగకూడదని చెప్పి నేను సరిగ్గా కెమెరా ఆఫ్ చేసేసాను. కెమెరా ఆఫ్ చేసేసరికి అప్పుడు అతను చెయ్యి తీసేమో హాయ్, బాయ్ చెప్తున్నారనమాట. ఇంక అందుకనేసి మళ్ళీ కెమెరా ఆన్ చేసి ఇదిగో అక్కడ హాయ్ చెప్పారు. మేము చాలా నవ్వుకున్నాం. అతను హాయ్ చెప్పే టైంకి నేను కెమెరా ఆఫ్ చేసేసాను. ఇంక అడిగి, అడిగి విసుగొచ్చేసి. ఇదిగో హాయ్ చెప్తున్నారిక్కడ. ఇతనే మా హస్బెండ్. మా ఇంట్లో ముగ్గురు అబ్బాయిలే అవ్వడం వల్ల నన్నైతే ఒక ప్రిన్సెస్‌లా ట్రీట్ చేస్తారండి. నిన్ను చిన్న పిల్లలా చూసుకుంటారు. నేను ఏదంటే అదే జరుగుతది ఇంట్లో. ఇదే అండి నా చిన్న అండ్ హ్యాపీ ఫ్యామిలీ. ఇగో మేము బీచ్‌కి కూడా వచ్చేసాం ఈలోగా. బీచ్ వీడియో అయితే దిగేటప్పుడు తీయలేదండి. ట్రాఫిక్ కదా! అటునుంచి కార్ పార్క్ చేసి ఇటు రావాలి అంటే కొంచెం ఇబ్బంది పిల్లలతో అని చెప్పి దిగాక నేను ఇక్కడ వీడియో షూట్ చేస్తున్నాను. నాయుడు గారు చూపిస్తున్నారు అక్కడ జనాలు ఎక్కువ ఉన్నారు. పదండి అక్కడికెళ్దాం. మేము దిగే ప్లేస్‌లో అయితే ఎవ్వరు లేరు. అందుకని అటువైపు వెళ్దామని చూపిస్తున్నారు. ఈలోగా ఇంకా హోలీ ఆడకముందే కొన్ని పిక్స్ దిగుదామని చెప్పి నేను ఈలోగా కొన్ని పిక్స్ అయితే దిగాను. అవి వీడియో లాస్ట్‌లో పెడతాను. మీరు చూడండి, తప్పకుండా చూసి నాకు కామెంట్‌లో చెప్పండి పిక్స్ ఎలా ఉన్నాయనేవి. ఇంకా నా లైఫ్‌లో హోలీ అంటే వేలల్లో లెక్కబెట్టేయొచ్చనమాట. నేనసలు ఎప్పుడూ ఆడలేదు. చిన్నప్పుడు డ్యాడీ హోలీ టైంలో ఇంట్లో లాక్ చేసేసి ఇంట్లో ఉంచేసేవాళ్ళు బుక్స్ తీసి చదువుకోండి అని చెప్పి. అంటే బయటికి పంపించాలి అంటే చాలా భయమనమాట. తాగేసి ఏవో అప్పుడే మా చిన్నప్పుడంటే ఎగ్స్, గ్రీజ్ ఉంటది కదా! అవన్నీ రాసేసేవాళ్ళు. అవన్నీ వదలడం చాలా కష్టమని చెప్పేసి మాకస్సలు బయటికి ఎప్పుడు పంపించేవాళ్ళు కాదు. ఇగ ఇలా వస్తున్నాము. వచ్చేటప్పుడు ఎవరో సిస్టర్ మాకు తెలియదు. వచ్చి మాతో పాటు హోలీ ఆడడానికని వచ్చి మాలో జాయిన్ అయిందనమాట. ఇంకా ఈ చిన్న పాప కూడా సేమ్ అంతే. తను కూడా ఎవరో తెలియదు. వచ్చి ఆంటీ అని చెప్పి చాలా ఆడుకుంది. ఆ ఫ్యామిలీ అక్కడ పక్కన కూర్చున్నారు. అయితే అలా మాట్లాడుతున్నగా ఆడుకొని అలా మాట్లాడుతుండగా తెలిసిందేంటంటే వాళ్ళది ఒరిస్సా అనమాట. అంటే వాళ్ళు ఒడియాలో మాట్లాడుతుంటే నేను చూసి మీరు ఒరిస్సా మేము కూడా ఒరిస్సా అని చెప్తే ఇంకా అలాగా మాట మాట కలిసి వాళ్ళు కూడా మా ఊరు దగ్గరే. మా ఊరు పక్కనే వాళ్ళ ఊరు కూడానా. సో, అలాగా ఇంకా మాది ఒకే ఊరు అవ్వడం వల్ల ఇంకా కొద్దిసేపు వాళ్ళతో మాట్లాడుకొని చాలా సేపు టైమ్ స్పెండ్ చేశాను. నేనైతే చాలా ఈ ఇయర్ హోలీ అయితే చాలా జరిగింది. నాకిలాంటి చిన్న చిన్న మూమెంట్స్ చాలండి. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతా. ఏదో నాకే అంత హ్యాపీనెస్ అంతా నా దగ్గరే ఉందన్నట్టు ఫీల్ అయిపోతుంటాను. ఇంకా అలాగా వాళ్ళతో కాసేపు స్పెండ్ చేశాక ఇదిగో సిస్టర్స్ అలా అందరూ ఆడుకున్నాము. తనైతే హెయిర్ డై కావాలా అని చెప్పి నా హెయిర్ పైన మొత్తం ఏస్తుందనమాట. చాలా ఫన్నీగా, చాలా సరదాగా పిల్లలతో ఆడుకుంది. యాక్చువల్‌గా నేను ఫస్ట్ టైమే కాబట్టి ఎవరైనా ఉంటారో లేదో, మేము ముగ్గురమే ఏం ఆడుకోవాలి. మా చిన్నోడైతే అసలు ఇసుకలో దిగనే దిగడు. అది అలా ఎత్తుకునే ఉండాలి. అందుకనేసి చాలా ఇబ్బందిగా, అంటే భయంగా ఏంటి ఎవరున్నారా లేదా, ఆల్రెడీ అప్పటికే చాలా మంది ఆడుకొని ఎళ్ళిపోయారనమాట. మేమే కొంచెం కొద్దిగా అక్కడక్కడ ఉన్నారు. అప్పటికే వాళ్ళు కూడా స్నానాలు చేసేస్తున్నారు. సరే నాయుడు గారికి కూడా డ్యూటీ టైమ్ అయిపోద్ది కదా అని చెప్పి నేను అప్పటికే ఫాస్ట్‌గా ఆడేస్తున్నాము. చేసే మిస్టేక్ అయితే మీరు చెయ్యొద్దసలు. ఎప్పుడైనా హోలీకి ఇలా ప్లాజో యేసుకొని అస్సలు రావద్దు. దానికి బీచ్‌కి అస్సలు రావద్దు. చాలా ఇబ్బంది పడ్డా ఆ డ్రెస్‌తో అయితే నేను. సడెన్‌గా టైమ్ అవుతుంది అని చెప్పి ఫాస్ట్‌గా కంగారు పెడితే ఇంక నేనైతే ఏదో ఒకటి తీసి అలా యేసేసుకున్న. ప్లాన్ లేదు, ఏం లేదు. అలా రెడీ అయ్యి ఎళ్ళిపోయాననమాట. అక్కడికెళ్ళాక చాలా ఆ డ్రెస్‌తో ఇబ్బంది పడ్డాను. అలా ఆడుతూ నా మెట్టె కూడా పోయింది. ఇప్పటికి దొరకట్లేదు ఆ మెట్టె. ఇంట్లో అసలు వెతికాను దొరకలేదు. ఆ బీచ్‌లో ఎక్కడో పడిపోయినట్టుంది. ఇప్పటికి ఇంట్లో వాళ్ళకి ఎవరికీ తెలియదు. ఇప్పుడు చెప్పాలి మెట్టే పోయింది అని చెప్పి. అప్పటికే నాయుడు గారు కూడా కంగారు పెట్టేస్తున్నారనమాట. డ్యూటీ టైమ్ యాక్చువల్‌గా మేము 6కి స్టార్ట్ అవుదాము అని మాట్లాడుకున్నాం ముందు రోజు. నెక్స్ట్ రోజు ఏమైంది అంటే ఇంకా స్కూల్ సెలవే కాబట్టి ఇంకా లెగిసి అలాగా ధీమాగా రెడీ అయ్యేసరికి అది కాస్త 8 అయిపోయింది.
అక్కడికెళ్ళేసరికి 8:30 అయిపోయింది. నాయుడు గారు 9 కల్లా మనం రిటర్న్ అయిపోవాలని ఇంతకుముందు మాట్లాడుకున్నాం. కానీ అలాగ 9:30 కాస్త అయిపోయింది. ఇంకా అక్కడ కూడా ఎవరు లేరు అంతగా. ఉన్న కాస్త అందరూ బాయ్స్. ఇంకా కెమెరా కూడా సరిగ్గా తీయనివ్వలేదు. చిన్నోడైతే అస్సలు ఇబ్బంది పెట్టేసాడు. అదిగో ఇసకలో అస్సలు దిగడు వాడు. చాలా అసహ్యము. అమ్మాయి ట్రై చేసింది ఇసుకలో దించుదామని. అస్సలు దిగలేదు. వాడికి అస్సలు ఇసక అంటకూడదు, మట్టి అంటకూడదు. ఈవెన్ అన్నం తినిపించేటప్పుడు మూతికి ఎంగిలి గూడా అంటకూడదు. అంత నీట్‌గా ఉంటాడు వాడు. ఎక్కడి నుంచొచ్చిందో తెలీదు గానీ చాలా నీట్‌నెస్ అసలు వాడు. ఇందాక ఒరిస్సా ఫ్యామిలీ అని చెప్పాను కదా! ఇక్కడ వీళ్ళేనండి. నా రైట్ సైడ్ ఉన్న వాళ్ళు ఒరిస్సా ఫ్యామిలీ. ఇటు సైడ్ ఉన్న వాళ్ళు అమ్మాయిలు అదే స్టార్టింగ్‌లో పరిచయమయ్యారని చెప్పాను కదా! ఇంక చాలా ఆడుకున్నాము. చాలా టైమ్ స్పెండ్ చేశాము. కొన్ని పిక్స్ అయితే అలా దిగేశాను ఇంకా. అశ్విని వైజాగ్ అంటారు, ఒరిస్సా అంటారు, శ్రీకాకుళం అంటారు. అసలు ఏంటి మీదే ఊరు అనేసి మీ అందరికి డౌట్ రావచ్చు. ఇదంతా నేను ఇంకొక వీడియోలో మీకు నీట్‌గా చెప్తాను. యాక్చువల్‌గా ఇన్‌స్టాలో నాకు ఎంతమంది మెసేజెస్ చేస్తారు, కామెంట్స్ చేస్తారు. చాలా 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 థాంక్స్ అండి అందరికి. అంటే నాకు అక్కడ ఒక్కొక్కళ్ళకి మెసేజెస్‌లో రిప్లై ఇవ్వలేను కదా! చాలా మంది చేస్తారు కదా! ఇబ్బంది ఉంటది నాకు కూడా అందరికి మెసేజెస్ చేయలేను కదా! అందుకనే యాక్చువల్‌గా యూట్యూబ్ ఓపెన్ చేసింది కూడా యాక్చువల్‌గా అదే ఒక రీజన్ అనుకోండి. ఎందుకంటే నాకు అందరితో మాట్లాడాలి అనిపిస్తది. కానీ నేను అందరికి పేరు పేరున మెసేజెస్ చేయలేను కదా! నాకు ఫాలో అయిన ఫాలోవర్స్ నా వీడియోస్ చూసేవాళ్ళు మంచితనం ఏమో ఇప్పటికి నాకు బ్యాడ్ కామెంట్స్ అయితే ఎప్పుడు రాలేదు. నేను యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయడానికి కూడా మెయిన్ రీజన్ అదే. అంటే నా మీద నాకొక నమ్మకం వచ్చింది. ఇంకా నాకైతే బ్యాడ్ కామెంట్స్ రావు అని చెప్పి నేనైతే ఇంకా ప్రొసీడ్ అయిపోయాననమాట యూట్యూబ్ ఛానెల్. ఇన్‌స్టాలో ఎలాగైతే ప్రేమ చూపించారో యూట్యూబ్‌ని కూడా అలాగే సపోర్ట్ చేస్తూ మీ ప్రేమ అండ్ మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నా పైన ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ ఏం వీడియో చేయాలి అనేది కూడా నేను మీకే అడుగుతుంటానండి. మీరేది చెప్తే నేను అదే చేద్దాము అని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఏం చేయాలో నెక్స్ట్ ఏంటో కూడా నాకు తెలీదు. అసలు జీరో నాలెడ్జ్ ఉంది యూట్యూబ్ పైన. ఇన్‌స్టాలో అంటే ఏదో ఒక రీల్‌కి, సాంగ్‌కి చేసేయమంటే నేను ఎక్స్‌ప్రెషన్స్‌తో చేసేయగలను గానీ, ఇంకా యూట్యూబ్ అంటే అంత ఈజీ కాదు కదా! నేనేమైనా తప్పుగా మాట్లాడితే నన్ను మాత్రం క్షమించండి. ఎందుకంటే ఇదే నా ఫస్ట్ లాంగ్ వీడియో. నేనెప్పుడు ఇలా మాట్లాడలేదు. కాబట్టి నాకసలు జీరో నాలెడ్జ్ దీని పైన. ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. మీ అందరికి చాలా థాంక్స్ అండి. అంటే మొన్న అడిగాను కదా! లైవ్ పెట్టాలా? లేకపోతే లాంగ్ వీడియో పెట్టాలా? అంటే చాలా వరకు రెస్పాన్స్ అయ్యి లైవ్ అని చెప్పారు. కాపోతే ఇంకా నాకు లైవ్ వీడియోకి ఆప్షన్ రాలేదు. కొత్త ఛానెల్ కదా! అందుకనేసే ఇంకా నేను లాంగ్ వీడియో పెడుతున్నాను. ఇకపైన కూడా నాకు ప్రతి వీడియోకి మీ ఐడియాస్, సజెషన్స్ కావాలి అని కోరుకుంటున్నానండి. నాకేమైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే ఏమైనా హెల్ప్ కావాలన్నా నేను మీకు వీడియో ద్వారా అడుగుతానండి. మీరు కంపల్సరీ దాన్ని నాకు కామెంట్‌లో చెప్పండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా నాతో షేర్ చేసుకోండి. నేను కంపల్సరీ అది వీడియో తీసి పెడతాను. నా ఈ చిన్న జర్నీకి సపోర్ట్ చేయండి. లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అందరికి చాలా థాంక్స్ అండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.